ఇంగ్లాండ్ కోర్టోడు మన దేశంలో మన అమరావతిలో సింగపూర్ ప్రభుత్వంతో ఉన్న దాని మీద ఆడు తీర్పిస్తాడు. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేమైనా ఉంటుందా? అంటే మన తలకాయ తీసుకెళ్ళి ఇంగ్లాండ్ వాడి చేతిలో పెట్టేది ఏంది? అసలు ఇంగ్లాండ్ కోర్టులో పెట్టడం ఏంది? వాస్తవంగా ఆ రోజునే కేంద్ర ప్రభుత్వం రిజెక్ట్ చేయాలి. వాళ్ళకి బుర్ర తక్కువ, పట్టించుకు సావాలా, లేదా సుప్రీంకోర్టుకి వెళ్ళి దాని మీద అసలు వెయ్యాలా పిటిషన్. వీళ్ళకేమో లీగల్ నాలెడ్జ్ లేదు, వదిలిపాడేశారు. అంత దౌర్భాగ్యమైనటువంటి దాన్ని అంత అంటే ఓ రకంగా చెప్పాలంటే ఇక మన పీక తీసుకెళ్ళి వాళ్ళ చేతికి ఇచ్చేశారు. జగన్ని ఒక్క విషయంలో ఒప్పుకోవాలి, ఒక్క మగాడని ఒప్పుకోవాలి. మీరు అబ్జర్వ్ చేస్తే ఆ టైంలో దాని పేరేంటిది, ఇక్కడ కనకదుర్గ ఫ్లైఓవర్ గుర్తుంది కదా, వాడు ఒక బోగస్ కంపెనీ, అది పెద్ద నష్టపోయిన కంపెనీ. వాడి దాంట్లో డబ్బులు లేవు, వాడు చివరికి వాడి దాంట్లో అకౌంట్లో డబ్బులు వేసేస్తే బ్యాంక్ వెళ్ళిపోతుంది, బ్యాంక్ తీసేసుకుంటుంది. కాబట్టి అట్లాంటి కంపెనీ వద్దని చెప్పిన బలవంతంగా వాడికే ఇప్పించారు కేంద్రంతో ఇది కూటంలో ఉన్నాం అన్నటువంటి పేరుతో. వాడు ఏం చేశాడు, వేరే అకౌంట్ తెస్తాను నేను, ఆ అకౌంట్లో డబ్బులు వేయండి అంటాడు. అట్లా ఇవ్వడం రూల్స్ ఒప్పుకోదని నితిన్ గడ్కరీ పదే పదే చెప్పాడు. అయినా సరే వాడికే ఇప్పించారు. ఏమైంది ఫలితం? వాడు మధ్యలో ఆపేసి కూర్చున్నాడు.